అంచనాలు 62,436 కోట్లకు, రెండో దశకు 32,000 కోట్లు అవసరం. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. తొలి దశ వరకు 30,436 కోట్లు మంజూరు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం 62,436 కోట్లు ఖర్చు అవుతుందని తేలింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు 30,436 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు మరో 32,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పోలవరం అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై సమగ్ర లెక్కల రూపొంది త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబోతున్నారు. తొలి దశలో మంజూరైన నిధులు రెండో దశ అంచనాలు కలిపి మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 62,436 కోట్లకు చేరనుంది. అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసిన సందర్భంగా రెండో దశ నిధుల సాధన కోసం లేఖ సమర్పించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ పోలవరం ఎత్తుని సైలెంట్గా తగ్గించేశారు. అది ఓపెన్ సీక్రెట్. దాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి దారి మళ్లించడానికి ఈ స్టేట్మెంటు, ఈ వార్త ఇదేదో అంత ఊహాజనితమైనటువంటి వార్త. 64,000 కోట్లేంటి, 1,00,000 కోట్లైనా రాయొచ్చు. ఇదివరకు అసలు అది ఎంత, రాష్ట్ర విభజన నాటికి 14,000 కోట్ల రూపాయలకి, ఇది 16,500 కోట్ల దాన్ని 14,000 కోట్లకి తగ్గించి నవయోగాకి ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా 55,000 కోట్లయింది ఏడాది తిరిగేటప్పటికి. ఇప్పుడు 62,436 కోట్లు. పోనీ అక్కడ కేంద్రం అందుకనే అంత ఇవ్వక 41.5 అడుగులకే చేశారు. మొత్తం మన స్వార్థం ఆ ప్రాజెక్టు నెత్తిన చీడ పురుగులాగా తయారైంది. సింపుల్గా అయిపోయేదాన్ని చాటంత చేసుకున్నాం. ఇంకా ఇలాంటి దిగజారుడు వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. లేకపోతే బంగ్లాదేశ్పై